గుడ్ మార్నింగ్. ఐయామ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ అట్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్య తరచుగా మెన్ అండ్ ఉమెన్ కంప్లెయింట్ చేసేదేంటంటే, ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే నిద్ర లేవగానే అరచేతులు, అరికాళ్ళలో తిమ్మిర్లు రావడం, మంటలు రావటం, నీరసంగా ఉండటం. ఎందుకు అనేది చాలామంది పేషెంట్స్ అడుగుతున్నారు. సో, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్‌లో ఇలా ఎర్లీ మార్నింగ్ ఉండే ఇబ్బందులు, తిమ్మిర్లు అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద పెరిఫెరల్ న్యూరోపతి. అంటే మన బాడీలో ఎక్కువగా నర్వ్ ఎండింగ్స్ ఉండేది అరిచేతులు, అరిపాదాల్లో. సో, ఎప్పుడైతే పెరిఫెరల్ న్యూరోపతి నర్వ్ ఫంక్షన్ తగ్గిపోతుందో, న్యూరైటిస్ అనే కండిషన్ డెవలప్ అవుతుందో, అప్పుడు ఎర్లీ మార్నింగ్ అరచేతులు, అరిపాదాల్లో తిమ్మిర్లు రావటం, నడిచినప్పుడు పెయిన్‌ఫుల్‌గా ఉండటం, మంటలు రావడం చూస్తాం. అండ్ సెకండ్ క్లినికల్ కండిషన్ వచ్చేసి డయాబెటిస్. చాలా కాలం దీర్ఘకాలికంగా డయాబెటిస్ ఉండడం వల్ల అండ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ హెచ్‌బీఏవన్సీ రిపోర్ట్ కంట్రోల్‌లో లేకుండా అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్నప్పుడు కూడా నర్వ్ డ్యామేజ్ ద్వారా తిమ్మిర్లు, మంటలొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ క్లినికల్ కండిషన్ వచ్చేసి హైపోథైరాయిడిజం. వుమెన్‌లో కానీ, మెన్‌లో కానీ థైరాయిడ్ T3, T4, TSH కంట్రోల్‌లో ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది చూపించదు. బట్ ఎప్పుడైతే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఎక్కువగా ఉంటుందో, సో, లేటర్ కండిషన్‌లో బాడీ అనేది సిగ్నల్ చూపించడం జరుగుతుంది. సో, చాలామంది తిమ్మిర్లు రావటానికి ఒకటే రీజన్ బి12 డెఫిషియన్సీ అనుకోని సప్లిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో, ఇలాంటి తిమ్మిర్లు రావడం, మంటలు రావడం ఒక్క విటమిన్ డి డెఫిషియన్స్ కాదు. చాలా హెల్త్ క్లినికల్ కండిషన్స్‌లో ఉంటాయి. సో, డయాగ్నోసిస్ చేయకుండా బ్లైండ్‌గా సప్లిమెంట్ తీసుకోవడం అనేది మంచిది కాదు. డాక్టర్ గారిని సంప్రదించి మీ హిస్టరీ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఏ క్లినికల్ కండిషన్‌లో ఇట్లాంటి కండిషన్స్ డెవలప్ అవుతుంది నిర్ధారణ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచిది. కమింగ్ టు హోమియోపతి. హోమియోపతి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే కండిషన్స్ తిమ్మిర్లు కానీ, మంటలు రావటానికి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ డయాగ్నోసిస్ న్యాచురల్ వేలో ట్రీట్ చేయడం. ఫస్ట్ వన్ ఈస్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ ద డైటరీ చేంజెస్. ఎక్కువగా విటమిన్ బి12 అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉన్న ఫుడ్ అడ్వైస్ చేయడం. అండ్ థర్డ్ కమింగ్ టు హోమియోపతి న్యాచురల్ విధానంలో గట్ నుంచి తీసుకున్న సప్లిమెంట్స్ అన్ని వైటమిన్స్ అబ్జార్ప్షన్ పవర్ ఇంక్రీజ్ అయ్యేలాగా హోమియోపతి మెడికేషన్ ఉంటుంది కాబట్టి, హోమియో మెడికేషన్ కొద్ది రోజులు కంటిన్యూయస్‌గా తీసుకున్నట్లయితే ఇలాంటి తిమ్మిర్లు, మంటలు కంప్లీట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. సో, ఈ న్యూరోపతి అనేది డయాబెటిస్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే, డయాబెటిస్ అనేది ఒక మెటబాలిక్ డిజార్డర్. దీర్ఘకాలికంగా ఎవరైతే షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటుందో, వాళ్ళలో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌లో ఎక్కువగా రెటినోపతి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి డయాబెటిక్ న్యూరోపతి. అంటే చేతులలో, కాళ్ళులలో తిమ్మిర్లు రావటం అనేది చాలా సర్వసాధారణంగా ఉంటుంది. సో, డయాబెటిస్ ద్వారా వచ్చే న్యూరోపతిని కంట్రోల్ చేయాలి అంటే ఇనిషియల్‌గా రూట్ కాజ్ అయిన డయాబెటిస్‌ని కంట్రోల్‌కి చేయడం చాలా ఇంపార్టెంట్. మెటబాలిక్ డిజార్డర్స్ కంట్రోల్‌కి తీసుకురావడం అనేది చాలా ఈజీ. సో, మనకు అవగాహన అనేది ఇంపార్టెంట్. డయాబెటిస్ కంట్రోల్‌కి రావటం అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్ అయినా మనం ఆహారపు అలవాట్లు ఆహ్, రెక్టిఫై చేయడం. అండ్ సెకండ్ థింగ్ హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ 30-40 మినిట్స్ కంటిన్యూయస్‌గా వాక్ చేయడం ద్వారా కూడా మనకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో, దాని ద్వారా తిమ్మిర్లు, మంటలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇనిషియల్‌గా హెచ్‌బీఏవన్సీ లెవెల్ అన్‌కంట్రోల్డ్ ఉన్నవాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి ఎస్పెషల్లీ హోమియోపతి వైద్య విధానం ద్వారా ఇన్సులిన్‌కి వెళ్ళకుండా ఈ డయాబెటిస్ అనేది హెచ్‌బీఏవన్సీ లెవెల్ అన్‌కంట్రోల్డ్ నుంచి 6 పాయింట్స్‌కి తీసుకురావడం జరుగుతుంది. ఎప్పుడైతే షుగర్ లెవెల్ కంట్రోల్‌కి ఉంటుందో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతాయి. సో, డయాబెటిక్ న్యూరోపతిని ప్రివెంట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే డైట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉన్న ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ సెకండ్ థింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేది నట్స్‌లో. అంటే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, కాజు, ఆల్మండ్స్ అండ్ వాల్‌నట్స్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ద్వారా కూడా మనకు సఫిషియంట్‌గా బి12 అనేది దొరుకుతుంది. సో, అండ్ బ్రౌన్ రైస్‌లో కూడా వైటమిన్ బి12 అనేది చాలా సఫిషియంట్ ఉంటుంది. సో, ఫస్ట్ అడ్వైస్ ఈజ్ సప్లిమెంట్స్ ఫార్మ్‌లో తీసుకోవడం కంటే, ఇంజెక్షన్ ఫార్మ్‌లో తీసుకోవడం కంటే, డైట్ ద్వారా రెక్టిఫై చేయడమే చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ హోమియోపతి మందులన్నీ కూడా న్యాచురల్‌గా ప్లాంట్ బేస్డే ఉంటాయి కాబట్టి, మీకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బయట నుంచి తీసుకునే ఇంజెక్షన్స్ అవసరం కూడా ఉండదు.
సో, చాలామంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంది. హోమియోపతితో తగ్గడానికి చాలా టైం పడుతుంది కదా! సో, ఈ టైం అంతా సఫర్ అవ్వాలా అని అడుగుతుంటారు. ఇది చాలా రాంగ్ అండి. హోమియోపతి స్లో అనేది కాదు. దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి సఫర్ అయ్యే హెల్త్ ఇష్యూస్ మాత్రమే టైం పడుతుంది నార్మల్ అవ్వడానికి. బట్ ఇమ్మీడియేట్‌గా వితిన్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి సఫర్ అయ్యేవాళ్ళు హోమియోపతిని అప్రోచ్ అవుతే కనక చాలా ఫాస్ట్‌గా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కడైనా మెడికేషన్ ద్వారా 60, 70% ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మిగతా 30% మన ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా అండ్ సఫిషియెంట్‌గా అవసరమయ్యేదేంటంటే నిద్ర. చాలామంది చాలా తక్కువ నిద్రపోతుంటారు. నిద్ర యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలవదు. సో, ఎంత ప్రాపర్ రిఫ్రెషింగ్ స్లీప్ మినిమమ్ 6-7 అవర్స్ మెయింటైన్ అయితే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. సో, నిద్ర, మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకుంటూ హోమియోపతి మెడికేషన్ తీసుకుంటే చాలా ఫాస్ట్‌గా బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు. సో, ఎవరైతే ఇప్పుడు చెప్పిన ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో, పర్మనెంట్ సొల్యూషన్ కోసం సైడ్ ఎఫెక్ట్‌లు లేని ట్రీట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి డాక్టర్ గారిని డైరెక్ట్‌గా సంప్రదించండి.